అందరికీ నమస్కారం. మన తెలుగు టెల్ ఛానల్కి స్వాగతం. కృష్ణాష్టమి వస్తుందంటే దేశమంతా సందడే. ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ సందర్భంగా అసలు కృష్ణుడి జన్మ రహస్యం ఏంటి, కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారు, ఈ రోజున ఏం చేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, కృష్ణాష్టమి రోజునే గోకులాష్టమిని ఎందుకు జరుపుకుంటారు, పూర్తి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోనికి వెళ్లే ముందుగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. కృష్ణాష్టమి అనేది శ్రీకృష్ణుడి జన్మదినం. ఈ పండుగను దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. కృష్ణుడు ఎలా జన్మించాడో తెలుసుకుందామా? పూర్వం ద్వాపర యుగంలో మధుర రాజ్యాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి కుమారుడు కంసుడు. కంసుడు చాలా క్రూరుడు, దుర్మార్గుడు. అందుకే తన తండ్రిని బంధించి సింహాసనాన్ని ఆక్రమించుకుంటాడు. కంసుడికి దేవికి అనే చెల్లి ఉండేది. ఆమె అంటే అతడికి చాలా ఇష్టం. దేవకిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. పెళ్లి తర్వాత తన చెల్లెల్ని బావని రథం మీద వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆకాశవాణి ఒక మాట చెబుతుంది. కంస, నీకు ఎంతో ఇష్టమైన నీ చెల్లి దేవకి 8వ గర్భం నీ పాలిట మృత్యువు అని ఆకాశవాణి వినిపిస్తుంది. ఆ మాట వినగానే కంసుడు భయపడి దేవకిని చంపడానికి సిద్ధపడతాడు. అప్పుడు వసుదేవుడు కంసుని వేడుకుంటాడు. తనకు పుట్టబోయే ప్రతి బిడ్డను అప్పగిస్తానని మాట ఇస్తాడు. ఆ మాట విని కంసుడు శాంతించి దేవకి వసుదేవులను తీసుకువెళ్ళి చెరసాలలో బంధిస్తాడు. వారికి పుట్టిన ప్రతి బిడ్డను చంపుకుంటూ వెళతాడు. వారికి పుట్టిన 7 పిల్లలను ఈ విధంగా చంపుతూ పోయాడు. 8వసారి దేవకి గర్భం దాల్చినప్పుడు కంసుడు మరింత జాగ్రత్తగా కాపలాన్ని పెంచుతాడు. శ్రావణ బహుళ అష్టమి రోజున అర్ధరాత్రికి శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ఆ సమయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. చెరసాల ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. కావలి కాసే సైనికులు గాఢ నిద్రలోనికి జారుకుంటారు. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుని ఒక బుట్టలో పెట్టుకుని యమునా నదిని దాటి గోకులంలో ఉన్న నందుని యశోదల ఇంటికి చేరుకుంటాడు. అక్కడ యశోదకు పుట్టిన ఆడబిడ్డను తీసుకుని తిరిగి చెరసాలకు వస్తాడు. తెల్లవారుజామున కంసుడికి దేవకి ఒక బిడ్డ పుట్టిన విషయం తెలుస్తుంది. బిడ్డను చూడగానే అది ఆడపిల్ల అని తెలిసి కంసుడు ఆశ్చర్యపోతాడు. ఆ బిడ్డను చంపడానికి పైకెత్తుతాడు. అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి, నిన్ను చంపేవాడు పుట్టాడు, రేపలలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది. మరోవైపు రేపలలో నందుని ఎంట మగబిడ్డ జన్మించడంతో రేపలలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు. అదే గోకులాష్టమిగా ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణాష్టమి రోజున ఏ నైవేద్యాలు చేసినా సరే చిన్న తులసి దళాన్ని సమర్పిస్తే స్వామి ఎంతో తృప్తి పొందుతారు. ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుంది. అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో, ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి అన్న బలరాముడికి కూడా రాఖీ కడతారు. కన్నయ్యకి ఇష్టమైన మల్లెపూలు, పారిజాత పూలు, దేవకాని పూలతో పూజిస్తారు. శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలాలకు వెళ్ళి మన సామర్థ్యం కొద్దీ పండ్లను, ధాన్యాలను, బట్టలను దానం చేస్తే కృష్ణయ్యకు ఎంతో సంతృప్తి. ఇది కృష్ణాష్టమి యొక్క విశిష్టత. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.